మొన్న నారా లోకేష్ గారు ఒక వీడియో పోస్ట్ చేశారు, గుర్తుందా? దాంట్లో ఏముంది, కృష్ణా డిస్ట్రిక్ట్లో పెనుమలూరు ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ అయినటువంటి వెంకటరత్నం గారు అక్కడ రోడ్డు మీద చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తూ ఉన్నారనమాట. అయితే వాళ్ళ కాళ్ళు చూస్తేనేమో చెప్పులు లేవు. అరే వీళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్తా ఉన్నారు, చెప్పులు లేవేంది అని చెప్పేసి ఆయన ఏం చేశారు, అక్కడ చెప్పుల దుకాణం ఉంటే అక్కడ తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పులు కొనిచ్చారనమాట. అయితే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి వీడియోని నారా లోకేష్ గారు పోస్ట్ చేయడం జరిగింది. మరి ఇదంతా బాగానే ఉంది, కానీ మరి ఇప్పుడు దీని గురించే మనకి అంబటి రాంబాబు గారు అయితే దీని గురించి రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట. అయితే ఆయన ఏమంటున్నారు అంటే, నారా లోకేష్ గారు అక్కడ వెంకటరత్నం గారు చేసింది అంతా కూడా బాగానే ఉంది, మరి మీరు వెంకటరత్నం గారిని అభినందించారు, ఇది కూడా బాగానే ఉంది. కానీ ఇక్కడ నాకు ఒక డౌట్ వస్తూ ఉంది. అదేంటంటే, మరి కూటమి ప్రభుత్వం వచ్చింది కదా ఇప్పుడు, మరి కూటమి ప్రభుత్వంలో మీరు ఆ చిన్నపిల్లలకి షూ కొనిపెట్టలేదా? మరి ఒకవేళ షూ కొనిపెట్టినా సరే మరి అవి క్వాలిటీ లేక తెగిపోయినాయా? లేదంటే ఇంకో విషయం ఏంటంటే, మరి వాళ్ళకి షూ ఇవన్నీ కూడా కొనేయకుండా మరి ఆ డబ్బుల్ని మీరే మింగేశారా అని చెప్పేసి మరి ఇప్పుడు మనకి నారా లోకేష్ గారికి అయితే మరి ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఒక కౌంటర్ వేశారనే చెప్పాలి.